రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. 4 కొత్త పథకాలను ప్రారంభించిన ఆయన బీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రులా కాకుండా గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అసలు బీఆర్ఎస్ నేతలకు రైతుల గురించి మాట్లాడే హక్కే లేదంటున్న భూపతి రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో ఏదైతే సిన్నపల్లి గ్రామంలో ఈ పథకాలు ప్రారంభించారు. 4 పథకాలు కూడా అట్టహాసంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభించారు, 4 పథకాలు అమలు చేస్తున్నారు. మీ దగ్గర ఎట్లా? ఇవాళ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలైనా, డబ్బులు లేకపోయినా ప్రభుత్వం దగ్గర ఇవాళ పైసా కూడబెట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఇవాళ 26 జనవరి 26 జనవరి రిపబ్లిక్ డే రోజు మరి అది కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనము ముందుకెళ్తున్న సందర్భంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ 4 స్కీమ్లను ప్రారంభించడం చాలా గర్వంగా ఉంది నాకు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, మీరు ఇక్కడ పండగ వాతావరణం ఉంది. మరి వాళ్ళ రైతులందరూ కూడా మరి రైతు భరోసా, పంట పండించే భూములన్నిటికీ కూడా, అదేవిధంగా అర్హులందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు, మరి అదేవిధంగా మరి అదర సంక్షేమ పథకాలు ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డులు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, అందరు కూడా ఇవాళ అందజేస్తూ ఉన్నాయి. ఎవరైతే అర్హులు ఉన్నారో అందరు కూడా వస్తాయి. ఒకవేళ ఎవరికైనా మిస్ అయినా కూడా మళ్ళీ కూడా వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా 100% అర్హులందరూ కూడా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్తున్న ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు, అటుపక్కనేమో మాజీ మంత్రులు, ఎంపీలు వస్తున్నారు. ఏదైతే రైతు వేదికల పేరుతో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇవాళ కాళేశ్వరం 21-22 ప్యాకేజ్ ప్రాణహిత చెవిల కంప్లీట్ కాకపోవడానికి 10 సంవత్సరాల కారణం ఎవరు? నిజామాబాద్ ఇవాళ సాగునీరు అందకపోవడానికి కారణం ఎవరు? ఇవాళ మంచిప రైతుల మీద కానీ, మరి పసుపు రైతుల మీద, ఎర్రజొన్న రైతుల మీద 2018లో కేసులు పెట్టింది ఎవరు? మరి వాళ్ళు రైతు గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతులకు బోనస్ ఇవ్వాలని ఆలోచించినా? ఎప్పుడన్నా రైతులకు మరి ప్రత్యేకంగా ఇట్లా రైతు భరోసా, పంట పండించే భూములకు ఇవ్వాలని ఆలోచించారా? పంట భూములు కాకుండా వ్యవసాయేతర భూములకు కూడా ఇచ్చిరు వాళ్ళు. మరి వాళ్ళ రైతులను ఆదుకుంటున్నది మేము. కాబట్టి రైతులను గురించి కానీ, మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. వాళ్ళ అధికారం కోల్పోయింది కాబట్టి మరి టైంపాస్కి పొదువుకుండా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే దావూస్ పర్యటన సంబంధించి సీఎం పర్యటన పేపర్లకే పరిమితం. అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, పథకాలపై మా పేర్లు మోడీపై ఉండాలి. అదే చెప్తున్నా కదా, ప్రజలలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం పెరగడం వల్ల, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని హర్షించడం వల్ల ఇవాళ వారికి ఎక్కడ ఉనికి కోల్పోతామో అని చెప్పి నిజాలను కూడా అబద్ధాలుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను బండి సంజయ్ గారికి అదే అడుగుతాను, నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఇవాళ తెలంగాణలో వచ్చినటువంటి ఆదాయాన్ని మరి తెలంగాణకి ఖర్చు పెట్టియు. ఇవాళ తెలంగాణ నుండి వచ్చిన ఆదాయాన్ని కేంద్రం వేరే దానికి వాడుకుంటుంది కదా, మరి దాని మీద రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టిపోయండి. మీరు గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నారు. పద్ధతి మార్చుకోండి. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఓ కేంద్ర మంత్రి వచ్చి రేషన్ కార్డులలో మోడీ ఫోటో ఉండాలా, ఇందిరమిల్లలో మోడీ ఫోటోలు ఉంటే హాస్యపదంగా ఉంది. అలాంటివి కాదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్లాగూ తేరు, ఆయన మోడీ అంతా కూడా మరి మోడీ గారు మొత్తం కూడా గుజరాత్కే తీసుకుపోతారు. మీకు ఎట్లాగో ఆ దమ్ము ధైర్యం లేదు మోడీతో కొట్లాడి నిధులు తెచ్చేది. మరి మా డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి అక్కడ 1 కోటి అంటే 1,75,000 కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడులు తెస్తే మీరు దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరి తెలంగాణ రాబోయే కాలంలో భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణ కాబోతున్నది. డెఫినెట్ ఈజ్ ద రైజింగ్ తెలంగాణ అని చెప్తాము. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 4 పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాము. అలాగే పథకాలకు సంబంధించి ఏదైతే పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఏదైతే రైతు వేదికల పేరుతో ఏదైతే యాత్రలు చేస్తున్నారో అవన్నిటిని కూడా ఎట్టిపోలు సహించేది లేదు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెస్తున్న నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఏదైతే బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కేంద్రానికి పంపించినప్పుడు ఇక్కడ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు కానీ, అక్కడ పేరు కానీ వాళ్ళ పథకాలు కూడా పెట్టాలని చెప్పి కూడా భూపతి రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ గ్రామీణ నుంచి.